జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ పేరుతో వందల కోట్ల చేతులు మారాయని విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ ఆరోపించారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 కోట్ల నెట్వర్త్ కూడా లేని సంస్థకు వందల కోట్ల విలువైన భూములు కేటాయించడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఆ 50 సంవత్సరాల పెన్షన్ కూడా రిలీజ్ చేసిన తర్వాత ఎక్కువ మంది అయిపోతారని చెప్పి ఈ రోజు పెన్షన్ ఇచ్చావంటే 50 సంవత్సరాలు అంటే ఎందుకు ఇస్తున్నావు మత్స్యకారుడి కంటే సి యువి రేస్ కష్టం ఎన్ని సంవత్సరాలు కష్టపడుతుంది నీ కండలు 50 దాటే నీ కండలు ఆగదు. నీ వలసాలంటే నీ కండలు ఆగదు. ఒంట్లో సత్తా పోతుంది. అందుకే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అంటే లైవ్ ఫిషింగ్ మ్యాన్కి ఇస్తాను అన్నాడు. ఇదేం సోదు. ఆ 50 సంవత్సరాలు అయిపోతే ఆడికి అన్నీ పడిపోతున్నాయి కదా, కళ్ళు కనిపించవు, కిడ్నీ ఎఫెక్ట్, ఆ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ ఈరోజు ఒక ఇంట్లోనేమో అది ఎవరో బైక్ ఆన్ చేసేసి బోరేషన్ చెప్పి పెడితే తెల్లవారు పిల్లలు 3 చచ్చిపోయారు తెలంగాణలో. అంటే ఆ డీజిల్ స్మోక్ మా మత్స్యకారులు పీల్చి ఆ లంగ్స్ పోతా ఉన్నాయి. ఆ 50 సంవత్సరాల పెన్షన్ కూడా రిలీజ్ చేసిన తర్వాత